బతుకు తెరువు కోసం ముంబై తీసుకెళ్లారు. నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చని నమ్మించారు. తమ కొడుకు ప్రయోజకుడవుతాడనుకున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లారు. కుటుంబానికి అండగా నిలబడతాడనుకున్న కొడుకు శవంగా తిరిగి రావడంతో తట్టుకోలేకపోయారు. మాఫియా సామ్రాజ్యం ఒక అమాయకుడి ప్రాణం బలితీసుకున్న వైనంపై ప్రత్యేక కథనం. విషాదంతో కొడుకు ఫోటో పట్టుకొని కన్నీరు కారుస్తున్న ఈ దంపతులు నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం చిత్తలూరుకు చెందిన వీరమల్లు పద్మ. వీళ్ల దుఃఖానికి కారణం 17 ఏళ్ల కన్న కొడుకు శ్రవణ్ కుమార్ మరణమే. అసలు శ్రవణ్ కుమార్ ఎలా చనిపోయాడు? అతని చావుకు కారణమేంటి? జరిగిన కథలోకి వెళితే 2 ఏళ్ల క్రితం 4 రాళ్లు సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉంటాడని భావించిన ఈ తల్లిదండ్రులు శ్రవణ్ని ముంబైకి పంపించారు. ముంబైకి వెళ్లిన వారం రోజుల్లోనే శ్రవణ్ శవంగా తిరిగొచ్చాడు. అసలేం జరిగింది? కట్టంకూరుకు చెందిన వీళ్ల బంధువులు వెంకన్న, శ్రీను, మల్లయ్యలు శ్రవణ్ని ముంబైకి తీసుకెళ్లారు. అక్కడంతా కలిసి పాల వ్యాపారం చేస్తున్నామని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పారు. సొంతూరు నుంచి ముంబైకి తీసుకెళ్లిన తర్వాత ఒక్కరోజు కూడా శ్రవణ్ని తల్లిదండ్రులతో మాట్లాడనివ్వలేదు. ఆ తరువాత అనారోగ్యంతో చనిపోయాడంటూ మృతదేహాన్ని నల్గొండకు తీసుకొచ్చారు. శరీరంపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు శ్రవణ్ అనారోగ్యంతో మృతి చెందలేదని, కొట్టి చంపారని ఆ ముగ్గురిని నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ముంబైలో గంజాయి, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు అమ్మేందుకు తన కొడుకును తీసుకెళ్లారని, పోలీసులకు చిక్కడంతో శ్రవణే పోలీసులకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో కొట్టి చంపారని ఆరోపించారు. తీసుకుపోయి కనివేని ఎంకన్న దాంట్లో పాల వ్యాపారం చేసి అందులో గంజాయి పెట్టి అమ్మిచ్చి పోలీసులు పట్టుకునే మూమెంట్నే ఎందుకు రా వానికి చెప్పినవు ఇట్లా తోలి కొట్టి చంపిండు సార్. చంపి మళ్ళీ ఈడ అంబులెన్స్ తీసుకొని ఇటు తీసుకొచ్చి మళ్ళీ కడుపు పోయింది. నన్నే మళ్ళీ విప్రకేషన్ పెట్టిరు జైలని తిప్పర్తి దాంట్లో తీసుకుపోయి జైలు వేసి మళ్ళీ ఆనించుకొని ఆ ఊరికి తీసుకుపోయి హుజూర్ నగర్ అలా వేసిర్రు. ఇట్లా చేసిర్రు సార్. ఇట్లా చచ్చిపోయిండు మా వాడు. జ్వరం లేదు, ఏం లేదు, దెబ్బలు కదా ఇట్లా కొట్టిర్రు. గిట్ల కొట్టి గిట్ల చచ్చిపోయిండు. గిట్ల దెబ్బలు తాకినాయి, బాగా మెదడు వెళ్ళింది, మెడలన్నీ ఇరిచిర్రు, ఇట్లా బీర్జాలన్నీ వాసినాయి. మా తమ్మిని ఇట్లా కొట్టిరు ఎందుకని మేము చెప్తే అండు కదా ఆయన బ్లడ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిండు అని చెప్పిండు. బ్లడ్ క్యాన్సర్ కాగితాలు వేయి బాబు ఇయ్యమని అందరు పెద్ద మనుషులు అందరు అడిగిరు. అడిగినా కానీ కాగితాలు చూపియలే రిపోర్ట్లు. అయితే శ్రవణ్ డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకురావడంతో ఆగ్రహించిన కుటుంబీకులు నరసింహ, వెంకన్న, లింగయ్యలను గ్రామంలో బంధించారు. విషయం బయటకు పక్కకుండా గ్రామ పెద్దలు రాజీకి యత్నించారు. 14 లక్షలు బాధితులకిచ్చి ఆదుకుంటామని గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకున్న ఆ ముగ్గురు మాట తప్పడంతో నిజం వెలుగులోకొచ్చింది. ఇదిలా ఉంటే శ్రవణ్ ఎలా చనిపోయాడో అన్న విషయం ఆరా తీయాల్సిన పోలీసులు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ వీరమల్లు పద్మలపై రివర్స్ కేసు నమోదు చేశారు. శ్రవణ్ కుమార్ మృతి విషయంలో బాధితులకు న్యాయం చెయ్యలేని నల్గొండ డీఎస్పీ, సాలిగౌరారం ఎస్పీలను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక నేతలు. మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి నిందితులను, వారికి సహకరించిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే శ్రవణ్ మృతి విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరించామని చెబుతున్నారు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి. వెలుగులోకొచ్చిన ఘటన ఇదొక్కటే. మరుగున పడి బయటకు పొక్కనివి ఇంకెన్నో. కుండపోత వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 2 రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. అనేక చోట్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కర్నూలులోని హరిజనవాడ, గోపాల్ నగర్, సుద్దులపేటలు పూర్తిగా నీట మునిగాయి. మహానంది మండలంలో పాలేరువాగు ఉగ్రరూపం దాల్చింది. ప్రవాహంలో ఒక లారీ చిక్కుకుపోయింది. లారీలో చిక్కుకున్న 10 మందిని పోలీసులు కాపాడారు. కుందు నది చామకల్వ పొంగి పొర్లడంతో నంద్యాల మొత్తం నీట మునిగింది.
మరోవైపు ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులకు గండిపడడంతో పొలాలు నీట మునిగాయి. ఇంకొల్లు, ఎద్దనపూడి మండలాల్లో చెరువులు నిండుకుండలా మారాయి. కొనిక చద్దుకూరు, నాగండ్ల, గంగవరం గ్రామాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎగువ నుంచి వరదగా భారీగా ఉండడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి 5,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలను హెచ్చరించారు. మిగతా వార్తల్లోకి వస్తే రూపాయి పతనం ధరల మంటను రాజేయబోతోంది. ప్రభుత్వ ఖజానాలో డాలర్ మాయమైపోతోంది. ఫలితంగా రూపాయి పరిస్థితి దిగజారిపోతోంది. ఆకులు కాలేక చేతులు పట్టుకున్న టైప్లో అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనాన్ని ఆపలేకపోతున్నారు. త్వరలోనే రూపాయి సామాన్యుని ఏడ్పించడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో పెరగనున్న పెట్రోల్ లీటర్కు రూపాయి నుంచి రూపాయిన్నర, డీజిల్ లీటర్కి 2 నుంచి 3 రూపాయలు. 150 రూపాయలు పెరగనున్న గ్యాస్ ధర. రూపాయి పతనం ఏడిపిస్తోంది. రూపాయి చారిత్రక పతనం కేవలం ప్రభుత్వానికే కాదు, సాధారణ ప్రజలకి దుర్వార్తే. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 62కి పడిపోయింది. రూపాయి పతనం చాలా వాటి మీద పడుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటన్నిటిలో ముఖ్యమైంది చమురు. దీని ప్రభావం అన్నిటికంటే ముందు చమురు ధరలపై పడుతుంది. రూపాయి వేగంగా పడిపోవడం వల్ల చమురు కంపెనీలు మరోసారి ధరలు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. చమురు కంపెనీల నష్టాలు పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వం కూడా వాటి విజ్ఞప్తిని మన్నించడం తప్పితే కాదని అనలేదు. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలున్నాయి. రూపాయి ప్రభావం చమురు ధరల మీద ఉంటుందంటే ఇది కేవలం పెట్రోల్, డీజిల్కే పరిమితం కాదు. వంట గ్యాస్ ధరలు కూడా భగ్గుమంటాయి. చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరను కూడా పెంచమని ప్రభుత్వాన్ని అడుగుతాయి. సిలిండర్కి 150 రూపాయలన్నా పెంచాలని డిమాండ్ చేస్తాయి. ఇదే గనక జరిగితే మధ్యతరగతి వంటింటి బడ్జెట్ మరింత పెరగడం ఖాయం. రోజు రోజుకి పతనమవుతున్న రూపాయి ప్రభావం కేవలం మీ తిరుగుల మీదనే కాదు, మీ జేబుకి అసలు పెడుతుంది. చమురు ధరలు పెరిగితే అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. పాలు, కూరగాయలు, పప్పులు అన్నిటి మీద దీని ప్రభావం ఉంటుంది. రూపాయి పతనం ప్రభావం విద్యుత్ రంగంపైన ఉంటుంది. విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన బొగ్గు కోసం దిగుమతులే ఆధారం. డాలర్తో పోల్చితే రూపాయి విలువ పడటం వలన బొగ్గు ధరలు భగ్గుమంటాయి. దీనివల్ల కరెంటు బిల్లు ఇంకాస్త భారమవుతుంది. అంటే రూపాయి పతనం ప్రభావం కేవలం ప్రభుత్వం మీదనే కాదు, సాధారణ ప్రజల మీద దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. రూపాయి పతనమయ్యే కొద్దీ సామాన్యుల కష్టాలు అదే స్థాయిలో పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటాయి. అంటే మనిషి బతకడానికి అవసరమైన అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. రూపాయి పతనంతో రోజువారీ జీవితంలో ఉపయోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే దీని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద, బంగారం మీద ఉంది. బంగారం ధరలు భగ్గుమంటాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో 6 నెలలుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయి. 10 గ్రాముల బంగారం ధర 31,000 రూపాయలకు పైగా, ఆభరణాల బంగారం 30,000, వెండి కిలో 50,000కు చేరుకున్నాయి. కార్ల ధరలు పెరుగుతాయి. రూపాయి బలహీనత వల్ల కేవలం ఇంపోర్టెడ్ కార్లే కాదు, దేశంలో తయారయ్యే కార్లు కూడా ఖరీదవుతాయి. వేగంగా పడుతున్న రూపాయి విలువతో కరెంటుతో నడిచే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది ఎంతవరకు అంటే పవర్ కట్ టైంలో వాడుకునే ఇన్వర్టర్లలో ఉండే బ్యాటరీ ధరలు కూడా పెరుగుతాయి. వేడి నుంచి ఉపశమనం ఇచ్చే ఏసీల దగ్గర నుంచి సీఎల్ఎఫ్ బల్బుల వరకు అన్నింటికీ మరింత రేటు పెట్టాల్సిందే. రూపాయి ప్రభావంతో దిగుమతి చేసుకునే పామాయిల్ ధరలు కూడా పెరుగుతాయి. దీని ప్రభావం నేరుగా షాంపులు, సబ్బులు, డిటర్జెంట్ల మీద పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బతకడానికి అవసరమైన ప్రతి వస్తువు మీద రూపాయి ప్రభావం ఉంటుంది.
ఫిలిప్పైన్స్ లో 700 మందితో వెళ్తున్న ఒక నౌక సముద్రంలో మునిగిపోయింది. సరుకు రవాణాతో వెళ్తున్న మరో కార్గో నౌకను ఢీకొన్న ప్రయాణికుల నౌక నీట మునిగింది. సెంట్రల్ ఫిలిప్పైన్స్ లోని పోర్ట్ ఆఫ్ సెబులో జరిగిన ఈ ప్రమాదంలో 200 మంది గల్లంతయ్యారు. నౌక నుంచి 500 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి నేవీ బృందాలు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికితీశారు. మరో 200 మంది ఆచూకీ దొరకలేదు. పోర్టుకు సమీపంలోనే ప్రమాదం జరగడంతో చాలా మంది నీళ్లలో దూకి ప్రాణాల్ని కాపాడుకున్నారు. వజ్రం అందానికి చిహ్నం, అలంకారానికి చిరునామా. అది ఎంత మెరిస్తే అంత ఆకర్షణ. అటువంటి ఎన్నో వజ్రాలకు మన నల్లమల కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు జియో సైంటిస్టులు. డైమండ్ మైన్స్ లో నల్లమల అటవీ ప్రాంతం ప్రపంచంలోనే వజ్రపు తునక అని చెప్తున్నారు. లోతైన అధ్యయనాలతో తమ వాదనకు ఆధారాలు కూడా సేకరించారు. వజ్రాలు, అపురూపమైన వజ్రాలు. వజ్రాలేమిటి? వెలగట్టలేని వజ్రాల గనులు. నల్లమల గర్భంలో ఎన్నో వజ్రాల గనులు. మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ వజ్రాలు. 2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలకు అనువైన ప్రాంతాలు. బయటపెట్టిన ఎన్జీఆర్ఐ సైంటిస్టులు. అవును, నల్లమల అడవుల్లో అపారమైన వజ్రాల గనులున్నాయంటున్నారు ఎన్జీఆర్ఐ సైంటిస్టులు. అంతేకాదు, ఏ ప్రాంతాల్లో వజ్రాలు దొరికే అవకాశం ఉందో తెలియజేయడానికి కొత్త టెక్నిక్ ని కూడా కనుగొన్నారు. పైగా ఇంతవరకు అనుసరిస్తున్న విధానాల కంటే తక్కువ ఖర్చుతోనే వజ్రాల వేట సాగించవచ్చని చెప్తున్నారు. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వజ్రమేమిటి? లక్షల సంవత్సరాలుగా నల్లమల్ల అడవుల్లో వజ్రాల గనులే ఉన్నాయంటున్నారు జియో సైంటిస్టులు. నల్లమల్లలో వజ్రాల గనులపై ఎన్జీఆర్ఐకి చెందిన సైంటిస్టులు పరిశోధనలు చేపట్టారు. వాటి ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి, ఆశలు రేపుతున్నాయి. నల్లమల్ల గర్భంలో అనేక కొత్త వజ్రాల గనులను సూచిస్తున్నాయి. నిజానికి భారత శిలావరణం చాలా పలుచనది. ఇక్కడ వజ్రాల గనులు చాలా తక్కువనే భావన ఉంది. అయితే భూభౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం జరిపిన తవ్వకాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. వజ్రాలు ఏర్పడడానికి భారత శిలావరణం అనువైనదనే నమ్మకం బలపడుతోంది. నల్లమల్లలో ఏకంగా 2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ పరిశోధనలో తేలింది. అసలు వజ్రాలు ఎలా ఏర్పడతాయి? ఎక్కడ ఏర్పడతాయి? భూమిలో 150 కిలోమీటర్ల లోతున వజ్రాలు ఏర్పడతాయి. అమూల్యమైన వజ్రం ఏర్పడటానికి ఎన్నో పరిస్థితులు అనుకూలించాలి. భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి, అత్యధిక ఉష్ణోగ్రతతో పాటు భూ ఆవరణలో తగినంత ఆక్సిజన్, పాక్షిక ఒత్తిడి కూడా ఉండాలి. ఈ పరిస్థితులన్నీ నల్లమల్ల అడవుల్లో ఉన్నాయంటున్నారు జియో సైంటిస్టులు. వజ్రాలను వెలికి తీయడం అంటే మాటలు కాదు. ఎంతో ఖర్చు, అంతకు మించి ఎంతో మానవ శ్రమ. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఏళ్లపాటు కష్టపడినా వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకం లేదు. నల్లమల్లలో పెద్ద ఎత్తున వజ్రాలు లభించే అవకాశం ఉందని చెప్తున్న ఎన్జీఆర్ఐ సైంటిస్టులు ఈ సమస్యకు పరిష్కారం కూడా కనుక్కున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అమూల్యమైన వజ్రాలను చేజిక్కించుకునే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. భూ ప్రకంపనల రికార్డులను సేకరించి వజ్రాల వేటకు కొత్త మార్గాన్ని అన్వేషించారు జియో సైంటిస్టులు. ఇందుకోసం హైదరాబాద్, కడప, కొత్తగూడెం, ధార్వాడ్లోని భూకంపాల అధ్యయనాల కేంద్రాల నుంచి స్పెసిఫిక్ డేటాను స్టడీ చేశారు. వాటి ఆధారంగా ఏ ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా లభించే అవకాశం ఉందో అంచనా వేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఈ సిద్ధాంతం విజయవంతమైతే వజ్రాల వేటలో ఇదో విప్లవం అనడంలో సందేహం లేదు. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ నల్లమల్ల రాళ్లల్లో వజ్రాలు కాంతులినడం అసాధ్యం కాదు.
దేవినేని ఉమా అరెస్ట్, దీక్ష భగ్నం, బెజవాడ బంద్కు పిలుపునిచ్చిన టీడీపీ. తిరుపతిలో టాక్సీ డ్రైవర్ల సమ్మె, కొండపైకి వెళ్లేందుకు భక్తుల కష్టాలు. తడిసి ముద్దైన రాష్ట్రం, మరో 24 గంటలు వర్షాలు. ఫిలిప్పైన్స్ లో ఢీకొన్న 2 నౌకలు, 200 మంది గల్లంతు.